హరే కృష్ణ. గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం కారణం చేత భారతదేశంలో వంట గ్యాస్ యొక్క సమస్యలు పెరిగిపోయాయి. ఒక్క విషయం మనం తెలివితో ఆలోచిస్తే మనకు మంట అనేది అత్యవసరం. ఎందుకంటే మంట లేకుండా మనం వంట చేసుకోలేం. ఏదైనా సరే ఒక వస్తువు మనకు అత్యవసరమైనప్పుడు దానిని వీలైనంత సులభంగా, వీలైనంత దగ్గరగా ఆ వస్తువును పొందేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక శాతం మంది వంట చేసుకోవడానికి వాడేది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో కూడా ఎల్పిజి. ఇది పట్టణాల్లో, నగరాల్లో ఉన్న వారందరూ కూడా దీనికి అలవాటు పడిపోయారు. అంటే ఈ తరం వాళ్ళు పుట్టింది కూడా ఈ ఎల్పిజి గ్యాస్ పుట్టిన తర్వాత. అందుకని చాలామంది గ్యాస్ లేకుండా వంట ఎలా చేసుకోవాలనే దాని గురించి కనీసం ఆలోచన కూడా చేయలేరు. ఇక్కడ సమస్య గ్యాస్ కాదు, జీవిత లక్ష్యం ఇంద్రియ భోగమే అనేటువంటి మనిషి యొక్క విపరీత ధోరణి. మెరుగైనటువంటి ఇంద్రియ భోగాన్ని పొందడం కోసం మనిషి గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయాన్ని విడిచిపెట్టి పట్టణాలలో ఉన్నతమైన సౌఖ్యాన్ని వెతుక్కోవడానికి వెళ్ళాడు. మనం ఇక్కడ చూస్తే అనేకమైనటువంటి పుల్లలు కొట్టిపడేసి ఉన్నాయి. చెట్లు ఎలాగో ఎక్కడో చోటన పడిపోతుంటాయి. ఆ పడిపోయినటువంటి పుల్లల్ని పక్కన పడేశారు. మరి ఇక్కడికి వచ్చి కొద్దిగా శ్రమించి ఈ పుల్లలని పట్టుకెళ్ళి వాళ్ళు భద్రపరుచుకుంటే వాళ్ళు చక్కగా గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధం జరిగినా, లేకపోతే ఎక్కడ యుద్ధం జరిగినా సరే వాళ్ళు ఎలాంటి ప్రభావం లేకుండా చక్కగా వంట చేసుకోవచ్చు. ఇంకా రుచికరమైనటువంటి వంట చేసుకోవచ్చు. కానీ ఈ ఆధునిక విద్యా విధానం, ఈ ఆధునిక జీవన విధానం మనిషిని ఎందుకు పనికి రాకుండా మార్చేస్తుంది. మనిషి యొక్క నిత్య అవసరాల కోసం ఎక్కడో భూమిలో కొన్ని కిలోమీటర్ల లోతు మనిషి తవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది అసుర ప్రవృత్తి. శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో 7వ అధ్యాయం 1వ శ్లోకం భాష్యం చూద్దాం. కేవలము కొన్ని ప్రత్యేక పరిస్థితుల యందే లోకములు భారరహిత బంతుల వలె ఆకాశమున తేలగలవు. ఆ పరిస్థితులు కల్లోలపడినప్పుడు లోకములన్నీ అర్ధవిశ్వమును ఆవరించి ఉన్న గర్భోదక సముద్రమునందు పడిపోగలవు. వర్తులాకారపు ద్వితీయార్థమునందే అసంఖ్యాక లోకములు కలవు. ఈ విశ్వం అనేది ఒక అండంలా ఉంటే అందులో సగభాగం నీటితో నిండి ఉంది. ఖాళీగా ఉన్నటువంటి పై భాగంలోనే ఈ 14 లోకాలు కూడా ఉన్నాయి. లోకములు భారరహితముగా గాలియందు తేలుటకు వాని అంతర్గత రచనయే కారణము. ముడి చమురు కొరకై నవీన విధానమునందు భూత్రవ్వకములు నవీన దానవుల ఒకానొక రకపు ఉత్పాతమే అయి ఉన్నది. భూమి తేలియాడడంలో అది గొప్ప ఉపద్రవకారకము కాగలదు. ఈ సముద్రాల్లోకి వెళ్ళి సముద్రపు అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేసి అక్కడి నుంచి ఈ ముడి చమురు, అలాగే ఈ ఇంధనాన్ని బయటికి తీసే ప్రక్రియ భూమి యొక్క స్థితిని కల్లోలపరుస్తుంది అని మనకి శ్రీమద్ భాగవతం ద్వారా అర్థమవుతుంది. కనుక శ్రీమద్ భాగవతాన్ని మనం చదివినట్లయితే ఏ విధంగా మానవ జన్మ పొందిన వారు సరళంగా జీవించవచ్చు, ఉన్నతంగా ఆలోచించవచ్చు, అదే సమయంలో ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు మనకు అర్థమవుతుంది. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి.